హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజైతే మ్యాథమెటిక్స్ డే కోసం నేను చిన్న మ్యాథ్స్ ప్రాజెక్ట్ అయితే చేసేసాను. అది ఏంటంటే ఎడిషన్స్. పిల్లలు ఫస్ట్గా నేర్చుకునేది ఎడిషన్స్ అనేది ఎటువంటి ప్రెజర్ లేకుండా ఈజీ వేలో ఎలా నేర్చుకోవాలో ఈ చిన్న ప్రాజెక్ట్ ద్వారా నేర్చేసుకుందాము. దీనికోసం అయితే నేను ఇంట్లో వేస్ట్గా పడేసే వేస్ట్ మెటీరియల్ అయితే తీసేసుకున్నాను. అదేంటంటే లంచ్ బాక్స్కి వచ్చినటువంటి ఒక బాక్స్ అయితే తీసేసుకున్నాను. దానికి 2 డిస్పో గ్లాసెస్ పైన డిప్ చేయడం కోసము ఈ బాక్స్ పైన డిస్పో గ్లాసెస్ని అవి ఎంత ప్లేస్ అయితే ఆక్యుపై చేస్తా అంత ప్లేస్ని సర్కిల్ చేసేసుకున్నాను. ఓకేనా, వీడియోలో చూపించిన విధంగా ఇలా సర్కిల్ చేసుకున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే లైక్ చేయండి. ఓకేనా, మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ సర్కిల్ చేసినటువంటి పార్ట్ని సిజర్ హెల్ప్ తోటి నీట్గా రౌండ్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న తర్వాత నేను డిస్పో గ్లాసెస్ తీసుకున్నాను కదా, అవి కాకుండా జ్యూస్ గ్లాసెస్ అయితే చాలా అవి ఇంకా బాగుంటాయి, చూడటానికి కూడా నీట్గా ఉంటాయి. డిస్పో గ్లాసెస్ ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయని తీసుకున్నాను. ఈ డిస్పో గ్లాసెస్ డౌన్ పార్ట్ అయితే అలా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. 2 సైడ్స్ దానికి ఓపెన్ అయితే ఉండాలి. నెక్స్ట్ పిల్లలు చూడటానికి అట్రాక్షన్గా ఉండాలి కాబట్టి ఒక ఫ్రంట్ పేజీలో డ్రాయింగ్ అయితే ఇలా వేసేసుకొని దానికి కలరింగ్ చేసుకుంటున్నాను. వాళ్ళకి చూడటానికి ఇంట్రెస్ట్గా అట్రాక్షన్గా ఉంటేనే ఈజీగా నేర్చుకోగలుగుతారు. లేదు మీరు ఎడిషన్స్ చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని మనం ప్రెజర్ పెట్టి ఎంత నేర్పించినా సరే వాళ్ళ బ్రెయిన్కి అయితే ఎక్కదు. వాళ్ళు ఇంట్రెస్ట్గా చేస్తేనే ఏదైనా ఉంటుంది. నెక్స్ట్ ఈ డ్రాయింగ్ పై పార్ట్ అయితే మనకి ఎడిషన్ చేయాలంటే మనకి ఎలాగైనా 2 నెంబర్స్ కావాలి కాబట్టి 2 బాక్సెస్ తీసుకొని మిడిల్ అయితే ప్లస్ సింబల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఆన్సర్. ఈక్వల్ టు అయితే కలరింగ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఆన్సర్ కూడా ఒక చిన్న బాక్స్లా క్రియేట్ చేసుకున్నాను. ఈ బాక్స్ ఏంటనుకుంటున్నారా? స్వీట్ బాక్స్ అండి. స్వీట్ బాక్స్ కింద ఒక పార్ట్ తీసేసుకొని దానికి నీట్గా పేపర్తో కవరింగ్ చేసేసుకున్నాను. ఈక్వల్ టు వచ్చిన తర్వాత ఆన్సర్ వేయడానికి వైట్ పేపర్స్ని అయితే నీట్గా ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకోవాలి. మనకి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకున్నా సరే ప్రాబ్లం ఉండదు. ఓకే, ఎన్ని వైట్ పేపర్స్ అయినా పెట్టేసుకోవచ్చు. నేనైతే కొన్ని వైట్ పేపర్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి ఈ క్యారీ బ్యాగ్ బాక్స్ ఉంది కదా, దాన్ని చూడటానికైతే కనిపించేస్తుంది కదా, అలా కనిపించకుండా నీట్గా కనిపించడం కోసం వైట్ పేపర్స్ అయితే దాన్ని కవరింగ్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన విధంగా చుట్టూరు 4 సైడ్స్ వైట్ పేపర్స్ పెట్టుకుంటాను. 3 సైడ్స్ ఫ్రంట్ సైడ్ అయితే నేను డ్రాయింగ్ వేసుకున్న పార్ట్ని పెట్టేసుకుంటాను. డిస్పో గ్లాసెస్ చూడటానికి అంత బాగాలేదని చెప్పేసి నా దగ్గర వాటర్ పెయింట్స్ ఉంటే వాటర్ పెయింట్స్ తోటి డిస్పో గ్లాసెస్ని నీట్గా పెయింట్ అయితే వేసేసుకున్నాను. ఓకేనా, ఫ్రంట్ పేజీ చూడండి, మనం కలరింగ్ చేసుకుని పెట్టుకున్న ఫ్రంట్ పేజీ ఉంది కదా, ఆ ఫ్రంట్ పేజీని నీట్గా పేస్ట్ చేసుకోవాలి. మనకి ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు మ్యాథ్స్లో నెంబర్స్ తర్వాత ఫస్ట్ నేర్చుకునేది ఎడిషన్స్తోనే వాళ్ళు మ్యాథ్స్ నేర్చుకోవడం అనేది వాళ్ళ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఎడిషన్స్ అనేవి వాళ్ళకి ఎంతో మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలంటే మనం ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ వాళ్ళకి చేసి ఈజీగా నేర్పించాలండి. అప్పుడే వాళ్ళకి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్లో కూడా మంచి పొజిషన్లో ఉండడానికైతే చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, ఈ విధంగా నీట్గా అయితే పేస్ట్ చేసుకున్నాను. పైన అయితే పెట్టుకున్నాను. ఇవి ఎడిషన్స్ నెంబర్స్ వేసుకోవడానికి నేను వైట్ పేజెస్ని కట్ చేసి పెట్టుకున్నాను. 2 సైడ్స్ 2 నెంబర్స్ని కదా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కలరింగ్ చేసి పెట్టుకున్నటువంటి డిస్పో గ్లాసెస్ అయితే పెట్టుకున్నాను. దీనికంటే జ్యూస్ గ్లాసెస్ అయితే చాలా బాగా వచ్చేవి. ఇవి కూడా చాలా బాగున్నాయి, కలరింగ్ చేసుకున్నాం కదా. ఇదైతే స్వీట్ బాక్స్ అండి, స్వీట్ బాక్స్తో చేశాను కదా, చాలా బాగుంది ఇది కూడా. చూడండి, నెక్స్ట్ అది ఆన్సర్ రావడానికి స్వీట్ బాక్స్. నెక్స్ట్ మనం ఎడిషన్ చేయాలి అంటే మనకి ఏమైనా థింగ్స్ కావాలి కదా, దానికోసం అయితే హ్యాపీ బర్త్డేకి వచ్చిన క్యాప్కి ఉన్నటువంటి బాల్స్ అయితే నీట్గా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. అవి బాల్స్ అయితే చాలా ప్రతి వస్తువు కూడా మనకి యూజ్ అవుతుందని నాకు ఈ వీడియో వల్లనే అర్థమైందండి. చూడండి, బాల్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎడిషన్ అనేది ఎలా చేయాలి అన్నది చూసేద్దాం. నెక్స్ట్ ఎడిషన్ కోసం అయితే మనం 2 నెంబర్స్ తీసుకోవాలి కదా. ఫస్ట్ బాక్స్లో నెంబర్ 3 తీసుకున్నాను, సెకండ్ బాక్స్లో నెంబర్ 4 తీసుకున్నాను. 3 + 4 ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ గ్లాస్లో 3 బాల్స్ అయితే వేసేస్తున్నాను. సెకండ్ గ్లాస్లో కూడా సేమ్ అలాగే 4 బాల్స్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ఇవి 2 ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ అనేది చూడండి. హార్డ్ బాక్స్ అది ఓపెన్ చేసుకుంటే కౌంట్ చేసేద్దాం. నెక్స్ట్ 3 + 4 = హౌ మచ్? Let's count 1, 2,
3 4 5 6 7. ద ఆన్సర్ ఈజ్ 7. చూసారా ఎంత ఈజీగా అయితే మనం ఎడిషన్స్ నేర్చుకోగలుగుతాము. సో ఇలా నేర్పిస్తే పిల్లలు ఎందుకు నేర్చుకోరండి, చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. వాళ్ళైతే ఇంకెప్పుడు కూడా మర్చిపోరు కూడా. ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ అనేది పిల్లలకి ఎప్పుడైతే బాగా పడుతుందో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా దూసుకెళ్ళిపోతారు. సో బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి బేసిక్ నాలెడ్జ్ అనేది మంచిగా పెంచాలి అంటే మనం ఇలాంటివి ఎన్నో ప్రాజెక్ట్ వర్క్స్ అనేవి చిన్నగా చేసి వాళ్ళకి ఈజీగా మనం అయితే నేర్పించడానికి ట్రై చేయాలి. ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.